మంత్రి పదవి మిమ్మల్ని వరుస్తుంది మీరు ఆశిస్తున్నారా? వాట్ యు ఎక్స్పెక్టింగ్? అంత సుముఖంగా లేని విషయమే స్పందించడానికి ఇదే విషయం శివాజీ షిండే అడుగుదాం. షిండే గారు మీ అభిప్రాయం ఏంటి? వాట్స్ యువర్ రియాక్షన్? వాట్స్ యువర్ ఫీలింగ్? నోబడీ ఈస్ రియాక్టింగ్. వెల్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి డీకే మెహతా స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. మహారాష్ట్ర నుంచి శివాజీ షిండే, ఏపీ నుంచి సింహాచలం ఈ రేసులో ముందున్నారు. ఇద్దరు నాయకులు తమను బలపరుస్తున్న ఎంపీలతో పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇద్దరిలో ఆ పదవి ఎవరిని వరిస్తుందో అని అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. आइए साहब, आपको साहब बुला रहे हैं. आप नहीं, आप आइए. నమస్కార్ జీ. నమస్కారాలు పక్కన పెట్టి ఇది చూడు. ఫైల్ నిండా ఎలిగేషన్స్ ఉన్నాయి. నీ పొజిషన్ చాలా పరేషాన్గా ఉందయ్యా. ఇలాగే హైకమాండ్కి పంపించమంటావా? నువ్వు నా దోస్తు అని చెప్తున్నాను. ముందు నీ మీదున్న ఈ అలిగేషన్స్ ని మాఫ్ చేసుకో. లేకపోతే ఈ ఉగాది పండక్కి అశోక హాల్లో ప్రమాణ స్వీకారం చేసేది నువ్వు కాదు, ఆ సింహాచలం. मैं शिवाजी शिंदे भगवान के प्रति शपथ लेता हूं कि शासन द्वारा निर्मित भारत संविधान के प्रति सच्चे और विश्वास के साथ निभाता रहूंगा. राष्ट्र मंत्री होने के नाते मैं अपनी कर्तव्यता को श्रद्धा से निभाता हूं. मैं शिवाजी शिंदे राष्ट्र मंत्री के रूप में अपनी कर्तव्यों को उचित निर्वहन के लिए ऐसा करना उपेक्षित हो अन्य अवस्था में मैं प्रत्यक्ष अथवा परोक्ष रूप में संकोचित या प्रकट नहीं करूंगा. क्यों ऐसा दिख रहा? कुछ नहीं साहब. నేను మినిస్టర్ అవుతానే. अवतार साहब. जरूर बनोगे. 100% अवतार साहब. अवतार साहब. అవరు. क्या बोला? అవరు. అవతార్ సాబ్, ఆ సింహాచలాన్ని ఏదో ఒక కేసులో ఎరిగించి రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవికి అనర్హుణ్ణి చేస్తే साला जो मेरे दिल में है तू वही बोला. तू साले सब चमचे हो, बेईमान चमचे, बेईमान चमचे. चलो चलो वसूली के क्यों खड़े हो जाए? चलो चल मेरे नजरों से चल. मुन्ना, ఈ మినిస్ట్రీ కోసం సింహాచలము నేను 2 ఏళ్లుగా వేటాడుతున్నా. వాడు మంత్రి కాకుండా ఆపగలిగే ఒకే ఒక శక్తి హైదరాబాద్ లో ఉంది. तुम वहां जाओ, चेस करो, पकड़ो. నన్ను రక్షించే శక్తి లేదా? నువ్వెవడు బే? నాకు బి కావాలి బే. ఆడు నా కాడ 10,000 తీసుకుంటూ 4 రోజులు వేస్తానని.
నెలపాయ 2 నెలపాయ ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుని సలహాలు. అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ చేసాం కానీ గెలిచింది అది నా తప్ప. మాకి ఇంటి ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే. నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి నువ్వు మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్ కట్టమైజంని తలుచుకో. సగం చచ్చిండు. ఆపినా ఎంత చెప్పో అన్నా. ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో మన పైసలు పోతాయి కదనే. గదే ఈడు 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి? కూసు తింటాం కూడా పనికిరాడు. తీసుకా గబ్బిళ్ళం లెక్కలు ఆడుతుండు. తమ్మి వస్తా. అన్నా అదేంటన్నా నేను మేత కింద వదిలేసి వెళ్ళిపోతాను. బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద ఒట్టు నువ్వు వెళ్ళావంటే. ఏందిరా కట్ట మైసమ్మా? నీకు తెలుసు కదా కట్ట మైసం అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్నా ఎలా రేపు దందలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటున్నాయి. అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా. ఒప్పుకోద్దంటారా నీ అబ్బా? ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడుతారు లొల్లి చేస్తావు ఎందువే? ఏంది నాయుడు? అవు బాయ్ మొండి బాకేసలు అవుతుంటే మధ్య నీళ్ళు లేదురా. రే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి. ఏముందనా తానెత్తానకే. పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాళ్ళు పట్టుకోరా. కాలు పట్టుకోరా. పట్టుకోమని నేను బే. నేనా ఇంకోసారి పట్టుకున్నా. ఛీ దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానా ఈ బే అన్నా హ్యాపీగా నాకు కొందరికి వచ్చిన పో. చల్ బే హట్ హట్. అన్నా నీ జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమనే? గివే మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? గివే మరి గిడ నీ 10,000 ఏమనే? గివే. అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారు తప్పించా. ఫ్రెండ్ వా మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లా కూడా కొట్టిస్తారా? వరుసగా పొద్దునే తలుపులు పడుతున్నారంటే వెదవెళ్ళారా? పని పడాలేదే మీకు? ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు సంవత్సరానికి పనికి రాకుండా శతకొట్టండి అదం. బాల పంచకం తాగితే పాపాలు పోతారా వెదవల్లారా? అరే